అతడు ఇలాగ చెప్పి మోకాలుని వారందరితో ప్రార్థన చేసెను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరిక మీదట నా ముఖము చూడరు అని అతడు చెప్పిన మాటకు విశేషంగా దుఃఖించుచు ఆ పౌలు మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకొని వాడ వరకు అతనిని చూశారండి. ఈ సందర్భం అంతా మనకి ఎక్కడ కనపడుతుంది? ఆసియాలోనేనండి. ఆసియాలో ఉన్న ఈ సందర్భాన్ని పౌలు గారు ఇలా చెప్పి వాళ్ళ ఎదుట మోకాలేసి వారందరితో కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు వారందరంట చాలా ఏడ్చారంట. ఎందుకు? అయ్యో దైవజనుడికి ఇలా జరగబోతుందా ఏమండి, ఇలాంటి ప్రమాదం పొంచి ఉందా అనే బాధ ఏమండి నిజంగా ఆ సంఘానికి కలుగుతుందంటే, నిజంగా ఈరోజు ఉన్న సంఘాలలో ఒక దైవజనుడికి వస్తున్న కష్టాన్ని బట్టి, అతనికి జరుగుతున్న అవమానాలను బట్టి సంఘంలో ఉన్న వారంతా ఏడ్చే వాళ్ళుగా ఉన్నారండి విశ్వాసులు. ప్రియమైన దేవుని వల్ల ఆసియా ఆ ఖండంలో కొన్ని ప్రాంతాలలో సువార్త చేస్తున్న సమయంలో అపోస్తులైన పౌలు గారికి జరగబోతున్న ఏమండి కొన్ని ప్రమాదాలను గుర్తు చేసేసరికి వాళ్ళు ఏడ్చి మెడ మీద పడి మరి ముద్దు పెట్టుకున్నారంటే నిజంగా ఆయన ఎంత వాక్యాన్ని మరి వాళ్ళకి అందించాడో, వాళ్ళ మధ్య ఎలాంటి భక్తిని ప్రదర్శించాడో ఆ ఆసియా ఖండంలో ఏమండి నిజంగా ప్రియమైన దేవుని వల్ల దాన్ని గుర్తు చేస్తున్నారండి.